గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 17వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం. ఇంకొక అద్భుతమైన వాగ్దానంతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. చాలా విషయాల్లో మనము తొందరపడుతూ ఉంటాము. కారణం ఏంటంటే ఆ నలుగురు ఏమనుకుంటారు. చాలా విషయాల్లో మనము ఇది నిజమా అనే సన్నివేశాల గుండా వెళ్తాము. ఈ సంవత్సరము మ్యాక్సిమం నేను డీల్ చేసింది ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనమే. ప్రతి చోట నేను ఎక్కడ నన్ను వాక్యానికి పిలిచిన ప్రభువు ఇచ్చిన అవకాశాన్ని, మన జీవిత స్థితిగతులన్నీ కూడా 3వ అధ్యాయంలో ఉన్నాయని డీల్ చేశాను. తిరిగి అంటే జనం రావడం మొదలుపెట్టారు. తిరిగి పార్టీలు మొదలైనవి. తిరిగి అందరూ ఆ మొదట ఆ దేవుడు, తర్వాత నీవే దేవుడివి, నీవే నాకు ఇది, నేను చనిపోయే వరకు నీతో ఉంటానంటుంటే ఒకటి, ఇది నిజమా? ఎందుకంటే చాలా విషయాల్లో మనం కృంగిపోవడానికి కారణం ఏంటంటే ఏది నిజం అంటే అస్తమాను పరిస్థితులు మనల్ని తలకిందులు చేస్తూ తారుమారు చేస్తూ ఉంటాయి. కనుక కొన్ని సందర్భాలు వచ్చేటప్పటికి మన ఉనికిని కోల్పోయి మన మీద మనకి నమ్మకాన్ని పోగొట్టుకుని ఎటు వెళ్ళాలో దిక్కుతోచుక గుండె పగిలి ఏడవాలనిపిస్తుంది. కనుక ఒకే ఒక ప్రశ్న నన్ను ఈ సంవత్సరం అంతా చెప్పిన వాక్యము, ఇది నిజమా? ఇజ్ ఇట్ ట్రూ? నమ్మలేకపోతున్నాను. కారణం ఏంటంటే తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు, బలమైన దెబ్బ. అయితే ఈరోజు వాక్యము మనకి తగిలిన గాయాలను బట్టి, మనము నడిచి వచ్చిన మార్గాలను బట్టి, మనము ఎదురు చూస్తున్న పరిస్థితులు తలకిందులు ఇంకా అవుతున్నప్పుడు మంచి రోజులు వస్తాయి అనుకుంటూ నెమ్మది చేసుకోవాలా, లేక ఇక జీవితము ఇంతే అని చెప్పి అర్థం చేసుకుంటూ సరిపెట్టుకుంటూ బతికేయాలా, లేక సరిదిద్దుకోవాల్సినవి ఉన్నాయని చెప్పి ఇంకా ఆత్మక్షోభ అనుభవించాలా? అర్థం కాలా. పొటేట్లు పెట్టాలనిపించింది. మనము చేసే తప్పు కంటే ఘోరమైన తప్పు మనం చేస్తున్నాము అని ఒక టైటిల్ నేను చూశాను. వాళ్ళు ఏదో చెప్పారు, అది నాకు నచ్చలా. కానీ ఇది నిజమా అన్నది నేను ఈరోజు మనకి ఇవ్వబడిన వాగ్దానము డీల్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, నేటి వాగ్దానము, సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును జాగ్రత్త పడుడి. సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును జాగ్రత్త పడుడి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. పూర్తి వచనం ఏమంటున్నారు? అందువలన సహోదరులారా, అంటే కంటిన్యూషన్ కదా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడి మీరు ఇటువంటి క్రియలు చేయరువైతే ఎప్పుడూ కూడా తొట్టిల్లరు. ఎన్ని స్టేట్మెంట్స్ చెప్తున్నాడు? సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకై జాగ్రత్త పడుడి. ఇట్టి క్రియలు చేయవారైతే ఎక్కుతాడు. అంటే తను ఆల్రెడీ ఒక కంక్లూజన్కి వచ్చి మీరు ఇలాంటి క్రియలు చేయండి అని ఆ పైన చెప్పాడు. మనం చదువుతాం, నేర్చుకుందాం. అయితే ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ సింపుల్గా ఇలా చెప్తున్నాడు, దేర్ఫోర్, అందుచేత. ఆ పైన మనం నేర్చుకోబోతున్నాం. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ సహోదర సహోదరిలారా, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కన్ఫర్మ్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్. అంటే మీ ప్రతి ఒక్క ఏమంటున్నాడు? ఎఫర్ట్. ఏంటి ఎఫర్ట్ అనేది మనం నేర్చుకునే ముందు పూర్తిగా చదివేద్దాం. మీ ప్రతి ప్రయత్నంలో లోపం లేకుండా దేవుడు మిమ్మల్ని ఏ పిలుపుని బట్టి పిలిచాడో, మీరు దేనికోసం ఎన్నుకోబడి ఉన్నారో అని చెబుతూ, ఇఫ్ యు డూ దీస్ థింగ్స్, అంటే అక్కడ పైన చెప్పబడిన కొన్ని ఆ లక్షణాలు, ఆ పనులు చేసిన వారైతే యు విల్ నెవర్ స్టంబుల్, మీరు ఎప్పుడూ కూడా తొట్టిల్లరు. కనుక మనము ఒక్కసారి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూసి మన స్వయం అనుభవంలో నేర్చుకున్నాం. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే, ఇటువంటి క్రియలు చేయాలి, వెళ్దాం. పైన పేతురు గారు రాసింది. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుంది? కొంచెం ప్యారలల్ వర్సెస్ చూస్తే యాకోబు గారు రాస్తూ అంటారు, మొదటి అధ్యాయము 22వ వచనం, మీరు వినువా మాత్రము కాకండి. అంటే అస్తమాను వాక్యాలు వింటున్నాం కదా, మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ యూ హియర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ డూయర్స్. అంటే హియరర్స్ అంటే వినేవారు, డూయర్స్ అంటే చేసేవారు.
చాలా పరిస్థితుల్లో మనము విన్నవి కొన్ని చేస్తూ ఉంటాం, అది ఆవేశంతో. అయితే చాలా తక్కువ మంది చేయాలి అంటే వాళ్ళకి వినాల్సిన పని లేదు, వాళ్ళు చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. మనకి తెలుసు కదా, 4 రకాల గుంపులు. ఒకటి ఒకటి ఎక్కువ చూసేవారు, అంటే చూడడానికి వస్తారు వెళ్ళిపోతారు. రెండో వాళ్ళు చేసేవాళ్ళు, చేయడానికి వస్తారు వెళ్ళిపోతారు. మూడే వాళ్ళు చక్కబెట్టే వాళ్ళు, అన్నీ కూడా దగ్గరుండి చక్కబెడతారు, అన్నీ చేస్తారు, వెళ్ళిపోతారు. అంటే ఒక ఈవెంట్ చేశాక. కానీ 4వ వాళ్ళు ఎవరంటే మోసేవాళ్ళు. ఏంటి వీళ్ళు? సో సింపుల్. ఒక ఈవెంట్ చేశాము, చూసేవాళ్ళు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. జనాన్ని బట్టి అబ్బా ఏం జనం వచ్చేసారంటారు అయితే. రెండవది చేసేవాళ్ళు. ఆ యాక్టివిటీస్లో అన్నీ కూడా వాళ్ళు చేస్తారు, చేస్తారు, అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక చక్కబెట్టవలసిన వాళ్ళు కొంతమంది వెనక ఉండి అవి ఇవి అన్ని చక్కబెట్టి వాళ్ళు కూడా ఉంటారు, వెళ్తారు. కానీ 4వ గుంపు ఏంటంటే మోసేవాడు. అంటే ఈ మోసేవాడు ఎప్పుడు కూడా కిందే ఉంటాడు. కానీ ఆ పైన చూసే వాళ్ళని బట్టే ఈ మోసేవాడికి ఆ విలువ వస్తుంది. ఆ పైన చేసే వాళ్ళని బట్టి చూసే వాళ్ళు వస్తారు, వాళ్ళకి గుర్తింపు వస్తుంది. ఆ వెనక ఉండి చక్కబెట్టే వాళ్ళని బట్టే ఆ చేసే వాళ్ళు చేయగలుగుతారు, పైన చూసే వాళ్ళు వస్తారు. అయితే అడుగున ఉన్నారే మోసేవాళ్ళు, ఆ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ఉండబట్టే కదా ట్రైన్ అక్కడ ఆగుతుంది. మనుషులు లగేజ్లు వేస్తారు, తీస్తారు, అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. అంటే ఈ ట్రైన్కి ప్లాట్ఫామ్ అనేది ఎంత ఇంపార్టెంటో, నీ జీవితంలో కూడా నీవు ఒక ప్లాట్ఫామ్గా మారినప్పుడు, ఆ మోత నీకు తెలిసినప్పుడు, చక్కబెట్టే వాళ్ళు లేకపోయినా కూడా ఆ మోస్తున్నావు కనుక, ఆ భారము బాధ్యత నీది కనుక అవి నీకు అన్వయిస్తాయి, అది నీ మీద మోపబడతాయి. ఎలా ఉంటుంది ఇది? ఈ సందర్భం దేనికి చెప్పబడుతుంది? ఇక్కడ ఇంకొక వాక్యం చెప్తున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులు. అంటే నీతిమంతులు ఎవరు అంటే ఇక్కడ ధర్మశాస్త్రమును వినేవారు కాదు, చదివే కాదు, అనుసరించుచు ముందుకు వెళ్ళేవారు. ఎలా నేర్చుకోవచ్చు? ఇప్పుడు మోసేవాళ్ళు అన్నాం కదా, ఎప్పుడైతే ఈ మోసే వాళ్ళు ఉంటారో, ఈ 4 స్టేజెస్ లో మనం చూసినప్పుడు, ఆ పైన చక్కబెట్టే వాళ్ళు ఆ ఇమ్మీడియట్ సర్కిల్ అయితే, ఆ పైన చేసే వాళ్ళు వచ్చి వెళ్ళే వాళ్ళైతే, చూసే వాళ్ళు వచ్చే వాళ్ళే, వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ఉండేవాళ్ళు కాదు, మారిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మారిపోతున్నారో చూసే వాళ్ళ దగ్గరికి చేసే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే కార్యాలు చూడడానికి ప్రజలు కావాలి. ఈ చక్కబెట్టే వాళ్ళు ఇంకా అక్కడ ఏం లేనప్పుడు ఎక్కడ చక్కబెట్టడం అవసరము? అంటే ఈ 4 గుంపులు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క కాలింగ్, వాళ్ళు పిలువబడిన విధానాన్ని, చేసే వాళ్ళకి ఎప్పుడు చూసేవాళ్ళు కావాలి, చూసే వాళ్ళకి ఎప్పుడు చేసేవాళ్ళు కావాలి. ఈ ఇద్దరిని బట్టి అక్కడ చక్కబెట్టే వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ మోసేవాళ్ళు. అంటే ఒక వ్యక్తి ఒక మామిడి చెట్టు తీసుకుంటే, ఇది నేను మామిడి చెట్టును ఏం చెప్పనవసరం లేదు, దానిలో ఏముంటుంది? దేవుని యొక్క సంకల్పము ఒక మామిడి చెట్టుకి, ఆ యొక్క ఇప్పుడు కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్, ఎన్ని రకాల మామిడి పళ్ళు ఉన్నాయంటే, యాపిల్ ఫెస్టివల్, ఎన్ని రకాల అన్ని మామిడి చెట్లే. కానీ అందులో ఆ రకాన్ని బట్టి ఆ స్వీట్నెస్, ఆ టేస్ట్, ఆ యొక్క ఫ్రూట్ షేపు, ఆ ఫ్రూట్ కలరు మారుతూ ఉంటాయి. అంటే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, ఆ మామిడి చెట్టు ఎవరి మీద కూడా నేరం మోపదు. ఆ మామిడి చెట్టుకి సరి అయిన నీరు వేరికి అంది, ఆ సరి అయిన సన్షైన్ లేకపోతే సూర్య లక్ష్మి లేకపోతే వెలుగు, అదే విధంగా అనుకూల వాతావరణం ఉన్నప్పుడు చక్కటి పంటనిస్తుంది. లేకపోతే అది ఇవ్వలేదు, కానీ దానికి ఎటువంటి ఇది ఉండదు. కానీ మన జీవితంలో కూడా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా, ఉదాహరణకి సామెతలు 16వ అధ్యాయం 4వ వచనం, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేశాను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులు. అంటే 2 రకముల గుంపులు ఇక్కడ చూస్తున్నాం. కొంతమంది భక్తిహీనులు నాశనానికి, అదేవిధంగా మిగిలిన వాళ్ళు శక్తిమంతులు లేకపోతే భక్తి పనులని దేవుని చిత్త ప్రకారము వాడుకుంటున్నాడు. అంటే అందరూ పళ్ళకి మూసే వాళ్ళైతే కూర్చునే వాళ్ళు ఎవరు? అందరూ చేసే వాళ్ళైతే చూసే వాళ్ళు ఎవరు?
కనుక మనం ఏ విధముగా ఈ ఏర్పాటు మనము నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక అవగాహన కలిగి ఉన్నాడు, ముఖ్యంగా వాక్యం ఉంటున్న నీ పట్ల. అయితే నీ యొక్క యథార్థత, ఇందాక చెప్పాను కదండి, చేస్తున్న తప్పు కాదు, కానీ చేసిన తప్పును పట్టుకొని పదే పదే కుమిలిపోవడం వల్ల నువ్వు చేతగాని వాడివైపోతున్నావు. రెండవది, చేసిన తప్పు అది నువ్వు చేసావు కనుక ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క తప్పును బట్టి నువ్వు ఎదుటివారిని కూడా అంచనా వేస్తూ వారిలో కూడా నువ్వు యథార్థత్వాన్ని ఎన్నటికీ చూడవు. కారణం ఏంటంటే ఆల్రెడీ ఆ గిల్ట్ నీలో ఉంది కనుక నీవు ఇంకా మసలేవు. ఇక మూడవది, అసలైన ముఖ్య కారణం నన్ను చెప్పే, ప్రతి ఒక్కరము తప్పు చేస్తాము, తప్పు చేయడం ముఖ్యం కాదు, సరిదిద్దుకోవడం ముఖ్యము అంటారు. కాదండి, నేను చెప్పనా, ఈ చేసిన తప్పును నెంబర్ 1 నువ్వు గుర్తించాలి. నెంబర్ 2 ఎవరికి చెప్పాల్సిన పని లేదు. నెంబర్ 3 నీ యొక్క గుర్తింపు దేవుని ముందు నీవు ఏ రోజునైతే ఇది నేను చేశాను చెప్పేస్తావా, వదిలిపెట్టేస్తావా, దేవుడు నిన్ను విడువని ఎడబాయ. నువ్వు చనిపోవడానికి కాదు, నువ్వు బ్రతకడానికి. అంటే ఎప్పుడైతే నీవు నీ అంతరంగంలో యథార్థ తత్వాన్ని కోరుకుంటావో ద సెకండ్ స్టేజ్ ఏంటంటే నువ్వు దాన్ని రిపీట్ చేయకుండా ప్రయత్నం చేస్తావు. సక్సెస్ ఈజ్ యోర్స్. ఏ రోజునైతే ఈ విధముగా నువ్వు ట్రై చేస్తావో అదే స్థితిలో ఉన్న వాళ్ళు అనేక మంది వస్తూ ఉంటారు. బట్ నువ్వేం చెప్తావు తెలుసా, వాళ్ళ తప్పుని చూపించవు. అలా అని చెప్పి వాళ్ళ తప్పుని సరిదిద్దుకోమని నువ్వు ప్రయత్నం చేయవు. ఆలోచింప చేయడానికి, వాళ్ళకి ఏ విధముగా వాళ్ళ జీవితాలు కట్టుకోగలుగుతారో ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎలా? ఇప్పుడు మనము సందర్భంలోనికి వచ్చాం కనుక ఇక్కడ మనము పిలిచిన విధానము అని చెబుతూ పేతురు గారు ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ మొదటి అధ్యాయంలో చాలాసార్లు మనం నేర్చుకున్నాం. ఇక్కడ దేవుడు మమ్మల్ని పిలిచాడు, ఆయన పిలిచాడు కనుక అనుభవ జ్ఞానముతో అని చెప్తున్నాడు. ఈ అనుభవ జ్ఞానము అంటే ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్. ఇది నిజమా? కనుక మనము ఎదిగే కొలిది మనము నిజము అని నమ్మేది ప్రతిదీ కూడా అబద్ధమని తెలుసుకోవడమే నిజం. నిజంగా నిజము ఏంటంటే ఒకటే, అది నీలో ఉన్న నీ అంతరంగమే నిజము. నీవు ఎదుటి మనిషితో మాట్లాడేది ప్రతిదీ కూడా నిజం కాదు. నీవు ప్రవర్తించుతున్న ప్రవర్తన కూడా నిజం కాదు. లౌక్యము ఎవరితో ఎలా ఉండాలో చూడు. అంటే ఈ లోకంలో నిజం అనేది లేదు, కేవలం నీ అంతరంగంలో అర్ధరాత్రి నువ్వు కుమిలి ఏడుస్తున్నావు, అదే నిజం. కనుక ఈ రోజున మనము ఈ మాట నేర్చుకుంటే, ఒక్క మాటలో నేను చెప్పాలంటే, అమూల్యమైన వాగ్దానములు మనకి ఉన్నాయి కనుక మనము ఏ విధముగా ఈ వాగ్దానములు ఈ పిలుపును ఖచ్చితం చేయొచ్చు అని చెప్తూ పూర్ణ జాగ్రత్త కలవాలి. అంటే ప్రతిసారి లైఫ్ మనకి ఆప్షన్స్ ఇస్తూ ఉంటుంది, చాయిస్ ఇస్తూ ఉంటుంది నిర్ణయాల కోసం. ఈ నిర్ణయము అనేది ఎలా ఉంటుంది అంటే ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్క చిన్న రాంగ్ డెసిషన్ చాలు చాలా వెల చెల్లించడానికి. కనుక మొట్టమొదట నీకు ఏది కావాలో అంటే లక్ష్యము కంటే ఆ లక్ష్య సాధనలో వేసే ప్రతి అడుగు కూడా ఆ పిలుపు కంటే ఆ పిలుపును ఏర్పాటులో నీవు జాగ్రత్త కలిగి దుష్టునికి స్థానం ఇవ్వకుండా, ఒకవేళ ఇది పొరపాటు అయితే నేనేం చేయగలుగుతాను, ఆ కాంప్లికేషన్స్ ఏమొస్తాయి కాబట్టి వాటిని మనసులో పెట్టుకొని ఒకటి పూర్ణ జాగ్రత్త కలవాలి. మీ విశ్వాసము ఇది కావాలి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ విశ్వాసం ఎప్పుడైతే దేవుని యందు ఉంచాడో దేవుడు సద్గుణ, అంటే ఆయన మంచివాడు కనుక నీవు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు సాధన చేస్తావు ఆ సద్గుణాన్ని నువ్వు పెట్టుకోవడానికి. ఈ సద్గుణం అనేది దేని మీద బేస్ అవుతుంది? జ్ఞానం, మంచి చెడు, నాలెడ్జ్. ఈ జ్ఞానం అనేది ఏం చెప్తుంది? ఏది ఫేకు ఏది ఫ్యాక్ట్, అంటే ఏది నిజము ఏది అబద్ధము. అది కాదు, అన్ని అబద్ధాలే. కానీ ఈ అబద్ధంలో ఎప్పుడు కొంచెం నిజం ఉంటుంది. ఆ నిజాన్ని నువ్వు వెలికి పట్టి తీయడం సైంటిస్ట్ అవసరం లేదు. ఇది నీవు ఎంచుకుంటే నీవే జిమ్మేదారి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ ధైర్యము కలిగి ఉంటావో అదే డిసిషన్ మేకింగ్ జ్ఞానం. ఇక మూడో మెట్టు చెప్పినాడు జ్ఞానం నందు ఆశానిగ్రహం. ద సెల్ఫ్ కంట్రోల్, ద వెరీ ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఇన్ ద గాడ్స్ కాలింగ్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్. నీ కోపం వస్తుంది, క్షణం చాలు తనేసి వెళ్ళిపోవడానికి. నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోమని చెప్పను, తనేసి వెళ్ళిపోవు. కానీ యు ఆర్ ద బేరర్. దాని వలన నీ మీద ఉన్న గొప్ప ప్రణాళిక పోగొట్టుకుంటున్నావు. కనుక
మీ కంట్రోల్ అనేది ఎంత ముఖ్యమైనది అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ క్యారెక్టరిస్టిక్స్. ఆశా నిగ్రహమునందు సహనం. సహనము అంటే పేషెన్స్ అన్నారు, కానీ నేను చెప్తున్నాను ఒక్కటే, ఎప్పుడైతే ఈ సహనము అనేది ఏంటంటే ఒక్క క్షణం ఓపిక పట్టు నిజం బయటకు వస్తుంది. నిజం చాలా నిదానంగా వస్తుంది, కానీ సహించుకోలేము, ఆవేశం వచ్చి. అంటే ఈ ఆవేశాన్ని కంట్రోల్ పెట్టేదే సహనం. మీ ఆ క్విక్ క్యూఆర్ కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్ ఎలా స్కాన్ చేయాలో అలా డబ్బులు పంపించారు. అందుకని ఇప్పుడు RBIలో, రిజర్వ్ బ్యాంక్ కొంచెం ఒక్క క్షణం ఆలస్యం చేస్తున్నారు, అప్పుడే వెళ్ళవు. ఒకవేళ రాంగ్ క్లిక్ నొక్కావేమో అని చెప్పేసి వెంటనే క్యాన్సిల్ చేసుకుని, ఇంతకుముందు వాట్సాప్లో డిలీట్ రాంగ్ గా పంపించేసే వాళ్ళము, వెంటనే డిలీట్. అంటే ఈ డిలీట్ అనేది ఈ సహనం అనమాట, తొందరపడి నిర్ణయాలు. ఇంకా ఈ సహనములో ఇప్పుడు భక్తి చెప్తున్నాడు. అంటే భక్తి అనేది ఇన్ని మెట్లు ఎక్కి వచ్చాక వచ్చేది గాడ్లీనెస్. భక్తి అనేది మతము కాదు, నీలో ఉన్న విశ్వాసానికి దేవుని యొక్క సహకారము రెండూ ఒకటి అవ్వడమే భక్తి. ఇక ఈ భక్తి ఉంటే సరిపోదు సహోదర ప్రేమ. అంటే నీవు ఎప్పుడైతే నిన్ను ప్రేమించుకునేవాడిగా కాకుండా ఆ చుట్టూ ఉన్న వారిని ప్రేమించగలిగే గుణం నీలో రావాలి. ఆ ప్రేమలో నెంబర్ హైయెస్ట్ ఏంటంటే దయ. ఈ అన్నింటికి దయారసము నీ మాటల్లో ఉండాలి. ఎప్పుడైతే దయని నీవు 10 మందికి ఇచ్చేవాడిగా ఉంటావో, దయని కలిగి ఉంటావో, ఇదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకునే ఉత్తమమైనది ఏంటంటే దయ. దయ అంటే ఏంటంటే ఒకటి, ఎస్తేరు దయ పొందాను, యోసేపు దయ పొందాను, దావీదు దయ పొందాను. దేవుడి దయ నీ మీద ఉన్నప్పుడు నీవు దయని, అంటే ఇంకా చెప్పండి, ద ఫేవర్, ఆ ఫేవర్ నువ్వు పొందుకున్నప్పుడు ఎలా చెప్పచ్చు. ఇప్పుడు ఈ ఫేవర్ని పొందుకోవడానికి మనము ఇలా ఆలోచిస్తే, ఇక్కడ మనము ఒక వ్యక్తి జీవితాన్ని చూసి మనం ఊహించుకుంటే, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం అంటాడు, యెహోవా సెలవిచ్చిన దేవంగా నా మార్గములలో నడుచు, నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా నీవు గైకొని ఎడల నా మందిరము మీద అధికారివే, నీకు నేను మాట్లాడిస్తాను. 4, మొట్టమొదట నీకు అవకాశం ఇవ్వబడుతుంది. దెన్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. దెన్ గాడ్ విల్ అపాయింట్ యూ ఓవర్ హిస్ టెంపుల్ కోర్ట్స్. ఎలా? దేవుడు దావీదు పట్ల ఉద్దేశం కలిగినప్పుడు ఇక్కడ ఏం జరిగింది మనం చూసినప్పుడు, సౌలుని దావీదు కాదు దేవుడు రాజుగా చేశాడు. ఎప్పుడైతే సౌలుని రాజుగా చేశాడో, సౌలు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. అప్పుడు సమూయేలు సౌలుతో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు కైకొనక వివేకము లేని పని చేసేవి కనుక నీ రాజ్యం నిలవదు. ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా ఆలోచించి నిలవదు. అయితే తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని యెహోవా కలిగి ఉన్నాడు, కాబట్టి అతనిని అధిపతిగా నియమిస్తాడు. ఎప్పుడైతే ఇలా జరిగిందో, ఇక్కడ ఈ యొక్క సౌలు కోసం సమూయేలు కన్నీరు మున్నీరైపోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఎంతకాలం నీవు సౌలు కోసం ఇంకా దుఃఖంతో ఉంటావు? పద, యెషయి కుమారులో నేను ఒకరిని అభిషేకించున్నాను. అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ దావీదు వచ్చిన వెంటనే అతని పైరూపాన్ని చూస్తాడు. చూసినప్పుడు చిన్నవాడిగా ఉంటాడు. ఈ సబ్జెక్ట్ మనం పాయింట్స్ నేర్చుకున్నాం, తర్వాత వేరే సబ్జెక్ట్ నేర్చుకున్నాం. కనుక నేను కోరుకున్నవాడు ఇతడే. ద వెరీ ఫస్ట్ కండిషన్ దేవుడు కోరుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఇక్కడ చెప్పబడుతుంది 7వ వచనంలో, ఎప్పుడైతే ఎలియాబు సమూయేలు కళ్ళ ముందు నిలబడ్డాడో అప్పుడు దేవుడు చెప్తుంది, అతని రూపము ఎత్తు లక్ష్య పెట్టుకుము, మనుష్యులు లక్ష్య పెట్టేవాడు. కనుక నీ పిలుపు, నీ ఏర్పాటు దేవుని అయితే మనుష్యుల లక్ష్య పెట్టేదాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. అంటే దేవుడు అంతరంగమును చూస్తాడు అనుకున్నాడు, ఇంతవరకు కాదు. అతని అంతమును, అతని యొక్క తల్లి గర్భములో అతని ప్రారంభమును, అంటే అతను వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా దేవునికి ఇష్టమైన మనస్సు కలిగి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి తన ప్రతి అడుగు కూడా దేవుణ్ణి మహిమపరిచేవాడుగా, దేవుణ్ణి ఘనపరిచేవాడుగా, మనుష్యుల్ని ఎంత మాత్రము వాళ్ళంటే ఏంటి, వస్తే ఏంటి, పోతే ఏంటి, అంటే ద మైండ్ ఆఫ్ ద గాడ్ ఫ్రీ మైండ్. అంటే ద మైండ్ సెట్ ఈస్ గోయింగ్ టు బి ద సెట్
ఆఫ్ గాడ్. అంటే ఎప్పుడైతే దేవుణ్ణే గురిగా ఎంచుకుంటాడో, దేవుణ్ణే లక్ష్యంగా ఎంచుకుంటాడో, దేవుని యందు అతను విశ్వాసము కలిగి ఉంటాడో, ఎంత మాత్రము మనుష్యుల తంత్రాలకు కానీ, మనుష్యుల ప్రయత్నాలకు కానీ, మనుష్యుల యొక్క దేనికి కూడా స్థానం ఇవ్వడు. తన హృదయంలో దేవుడు పెట్టిన ఆలోచనని తను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఎప్పుడైతే దావీదు వచ్చి ఉన్నాడో, ఇక్కడ ఇమ్మీడియట్ గా అతనిని అభిషేకించుము అని చెప్పబడుతుంది. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చింది. అయితే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? 16వ అధ్యాయము, అదే అధ్యాయంలో 21వ వచనం. సౌలు దగ్గరకు దావీదు రాగా, దావీదు సౌలు ఆయుధములు మోయబట్టి, చూసారా, దేవుడు అతన్ని రాజుగా అభిషేకించాడు. కానీ కోటలో, ద ప్యాలెస్ లో ఏం జరిగింది? ఆయుధములు మోసాడు. ఒక దాసునిగా, ఒక సర్వెంట్ గా. అంటే నీవు ఏ స్థితిలో ఉన్నావో కాదు, ఫస్ట్ యు ప్రూవ్ యువర్ సెల్ఫ్. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు కోసము అపోస్తల కార్యములు 13:36, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసెను. అంటే డేవిడ్ ఫుల్ఫిల్డ్ ద డిజైర్ ఆఫ్ గాడ్, ద ప్లాన్ ఆఫ్ గాడ్, ద కాలింగ్ ఆఫ్ గాడ్. కనుక దావీదు కుమారుడిగా దేవుడు వచ్చి ఉన్నాడు. మనము ముగించుకుంటే యెషయా గ్రంథము 44:28లో కోరేషు, సైరస్, సురేష్ అనేవాడిని అనమాట. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడు నేనే. అంటే నా చిత్తమంతయు నెరవేర్చువాడి కోసం దేవుడు వెతుకుతున్నాడు. దేవుని చిత్తము ఇది అని తెలుసుకోవడానికి నేను నేర్పించాను. ఏ రోజున అయితే నీవు తొందరపాటు, అది నీ నిర్ణయం బయటకు వస్తుంది. ఎప్పుడూ కూడా కొంచెము, ఒక్క క్షణం ఓపిక పట్టు, తొందరపడమాక, జాగ్రత్తగా నిర్ణయం తీసుకో. నా జీవితంలో అన్ని వదులుకోవడానికి నేను ఇష్టపడ్డాను. కారణం ఏంటో తెలుసా? సంపాదించుకుంది నేనుగా కాదు, ఇచ్చింది దేవుడు, పిలిచింది దేవుడు, తీసేయాలనుకుంది దేవుడు. మనుషులు అంటారు నీవు జ్ఞానం లేనివాడివి, దేవుడు నిన్ను వదిలేశాడు. కాదండి, దేవుడు నిన్ను ఎప్పుడు పరీక్షిస్తాడో తెలుసా? అన్నీ తీసేసినప్పుడు నీవు ఎలా ఉంటావు. నిద్ర పట్టని రాత్రులు, కుమిలి కుమిలి ఏడ్చిన రాత్రులు. ఎందుకు ఎలా జరిగింది? నీ ప్రమేయం లేకుండా అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. బట్ నెవర్ ఎవర్ బీ డిసప్పాయింటెడ్. ఏ రోజు కూడా నువ్వు కృంగిపోమక, ఉన్న వాటిని బట్టి పొంగిపోమక, లేని వాటిని బట్టి కృంగిపోమక, ఒక్కటే ధైర్యం ఉంచు. నీ కథ సమాప్తమైంది, నీ కన్నీళ్లు తొడవబడతాయి, నీ దుఃఖ దినములు సమాప్తములగుతవి. నీ కొరకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీవు పుటము వేయబడిన తర్వాత సువర్ణము వలె ఉంటావు. నీవు ఆ యొక్క అగ్నిలో కాలిన ముత్యము వలె శుభ్రంగా బయటికి వస్తావు. ఇది వాక్యం ఈరోజు. అటువంటి పిలుపు, ఏర్పాటు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. ఆయన ఎంత మాత్రము కూడా మనుష్యుల ఆలోచనలు, మనుష్యుల సాక్ష్యానికి స్థానం ఇచ్చు దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న సురేష్ దేవుడు అనుభవంతో రుచి చూచి నా పిలుపును కన్ఫర్మ్ చేసుకుని, ఇది ఖచ్చితము, నేను వేస్తున్న అడుగు ప్రతిదీ, నేను తీసుకుంటున్న ప్రతి నిర్ణయము 10 మందిని క్రీస్తు బాటలో, సత్యములో నడిపించాలని ఆశ కలిగి ఉన్న. ఎవరి మీద కోపంతో, ఎవరి మీద పంతంతో, ఎవరికంటే ఏదని, ఎందుకండి ఈ లోకంలో ఉంటాం పోతాం. ఏ రోజునైతే నీవు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. దేవుని చిత్తాన్ని చేయడం నీ జీవిత భాగస్వామ్యం. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో దేవుడు నీతో కలిసి పనిచేస్తాడు. దావీదును బట్టి సంతోషించిన దేవుడు, దానియేలు దేవుడుగా ఉన్న దేవుడు, మోషే దేవుడు, సురేష్ దేవుడుగా పిలువబడతాడు, నీ దేవుడుగా పిలువబడతాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణ కారణంగా నజరుడైన యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి దీవించుగాక.